ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. కాశీ మజిలీ కథలు 227వ మజిలీ పశ్చిమ దిగ్విజయం. తాళ్లధ్వజుడి కుమారులలో సులోచనుడి తరువాత 5గురు: శ్రీముఖుడు, విజయుడు, విక్రముడు, చిత్రబాణుడు, నలుడు. ఉత్తర దిగ్విజయయాత్రకు వెళ్ళిన అన్నలు రాకమునిపే తల్లిదండ్రులకి చెప్పకుండానే పశ్చిమ దిగ్విజయం చేయడానికి బయలుదేరి కంకణ, టింకణ, సౌరాష్ట్ర మొదలైన దేశాలకు వెళ్ళి ఆ రాజుల చేత పూజింపబడి పుణ్యతీర్థాలు సేవిస్తూ కొన్ని రోజులు దేశాటనం చేశారు. మహారాష్ట్ర దేశపు రాజు శ్రీధరుడు తన కూతురు కమలావతికి స్వయంవరం ప్రకటించాడని, దానికి పేరు పొందిన రాజకుమారులు ఎందరో చతురంగ బలాలతో రాజధానికి వస్తున్నారని విని వారు కూడా ఉమానగరానికి చేరుకున్నారు. రాజశాసనం ప్రకారం వారిని కూడా సత్కరించి విడిదిలో ప్రవేశపెట్టి వారి కుల, శీల, నామాలు, బిరుదులు, గ్రామం పేరు రాజుకు తెలియజేయడానికి రాసుకు వెళ్ళారు. ఆ ఉత్సవానికి వచ్చిన రాజపుత్రుల చరిత్ర పరిశీలించి విద్యా, బల, శీల సంపన్నులు, అనుకూల సాంప్రదాయాలు అని నమ్మిన వారినే తప్ప ఇతరులని సభలో ప్రవేశించనివ్వకుండా నిషేధిస్తున్నాడు. అందుచేత అతను వారికి, రాజపుత్రులారా, మీ రాజ్యం ఏ మూల ఉందో మాకు తెలియదు. మీ కులశీల నామాలు మాకు అంతగా నచ్చలేదు. మీకు ఆహ్వాన పత్రికలు పంపలేదు. మీరిక్కడికి వచ్చినందుకు మాకు తోచిన కానుకలు పంపుతున్నాం. నా కూతురిని పరిగ్రహించడానికి మీరు అర్హులు కారని నాకు తోచింది. మీరు మీ గ్రామానికి వెళ్ళవచ్చు. ఇలా రాసినందుకు మాపై కోపం తెచ్చుకోకండి అని ఉత్తరం రాసి పంపాడు. అది చదివిన రాజకుమారులు తన కుమార్తెకు ఇష్టం లేకపోతే వరించడం మానేయొచ్చు, కానీ ఇలా సభకి రావడాన్ని నిషేధించడం, రాజకుమారులని అవమానించడమే, ఇది తప్పు అని ఆ రాజుని కాలి కింద తొక్కిపెట్టి చెబుదాం అని మండిపడ్డారు. అలా తిరస్కరించబడిన మిగిలిన రాజకుమారులు సిగ్గుపడి వెళ్ళిపోయిన వారు మాత్రం వెళ్ళలేదు. 4 రోజుల అనంతరం స్వయంవర సభలో కమలావతి జగన్మోహినిలా మెల్లగా తిరుగుతూ రాజపుత్రుల చరిత్రలు వింటుంటే తాళ్లధ్వజుడి కొడుకులు 5గురు వీర వేషాలలో ఖడ్గం పట్టుకొని గుర్రాల మీద సభామంటపం ద్వారం దగ్గర దిగారు. ద్వారపాలకులు ఆపబోయినా ఆగక లోపలికి వెళ్ళి తాము కూర్చుందుకు పీఠాల కోసం వెతుకుతుంటే అక్కడి వారు భయభ్రాంతులై వారిని కూర్చోమని ఆహ్వానించారు. ఎవరినీ పట్టించుకోకుండా శ్రీముఖుడు తమ్ముళ్లతో తిన్నగా రాజకుమార్తె వద్దకు వెళ్ళి ఆమె ఆశ్చర్యంగా చూస్తుండగా తటాలున ఆమెను ఎత్తుకొని బయటకు వెళ్ళిపోసాగాడు. సభాసదులు ఆహాకారాలు చేయసాగారు. అడ్డు వచ్చిన వారిని 4 సోదరులు పరాభవిస్తుంటే శ్రీముఖుడు ఆమెను గుర్రం ఎక్కించి తమ్ముళ్ళు గుర్రాల మీద చుట్టూ ఉండగా వేగంగా తమ భవనానికి తీసుకుపోయాడు. నేను సెలవు ఇయ్యనిదే వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చారు అని శ్రీధరుడు ద్వారపాలకుల మీద మండిపడి ఆ నీచులని పట్టి తెండి అని వీరభటులని నియోగించి ఉత్సవ భంగం కలిగిందని బంధువులతో విచారిస్తూ ఆ వీర పురుషులు ఎవరు, ఎలాంటి వారు అని మంత్రులతో ఆలోచిస్తూ పుత్రికా వియోగం దుఃఖంతో ఏం చేయడానికి తోచక వాళ్ళెక్కడికి తీసుకుపోయారో చూసి రండి అని కొందరు రౌతులని పంపాడు. వాళ్ళు వెళ్ళి వచ్చి, దేవా, వాళ్ళు పల్లపు వీధి సత్రంలో మన రాజపురుషుల చేత ప్రవేశపెట్టబడిన వారే. వారిని స్వయంవరానికి మీరు నిషేధించారట. రాజకుమార్తెను ఇంట్లో ఉంచి 5గురు రాజకుమారులు గుర్రాల మీద ద్వారం వద్ద కాపలా కాస్తున్నారు. స్వయంవరానికి వచ్చిన రాజకుమారులు దేవర పంపిన వీరభటులు ఆ వీధికి పోయి వారితో యుద్ధం చేస్తున్నారు. ఆ 5గురు తమ గుర్రాలని చిత్ర విచిత్రంగా నడిపిస్తూ సింహనాదాలు చేస్తూ ఆ మూకలన్నిటినీ పరుగెత్తించారు. వాళ్ల ముందు నిలబడగలిగే వీరుడెవరూ కనబడలేదు. దేవర విచ్చెయ్యాలి అన్నారు. రాజు బయలుదేరాడు. పారిపోతున్న వాళ్ళని, ఛీ, మీ బతుకులెందుకు? ప్రాణాలకి ఆశపడి శత్రువులకి వెన్నిచ్చి పారిపోవడం అపఖ్యాతి కాదా అంటూ వాళ్ళని వెంబడించి పరిగెత్తిస్తుంటే శ్రీధరుడు గుర్రంతో ఆ వీరుల ఎదుటికి పోయాడు. శ్రీముఖుడు అతనిని ఎదుర్కొని గదా దండంతో కొట్టగా ఆ రాజు గుర్రం మించి నేల కూలాడు.
అతని సైన్యం ఆహాకారాలు చేశారు. అతనిని కాపాడదామని వచ్చే వీరభటులందరినీ నిలవరించి ఆ రాజుని గుర్రం మీదకి ఎక్కించి తమ నివాసానికి తీసుకువచ్చి శ్రీముఖుడు నడివీధిలో నిలబెట్టాడు. శ్రీధరుడికి తెలివొచ్చేసరికి రెక్కలు కట్టబడి ఉన్నాయి. అతని యోధులు దూరంగా నిలబడి ఉన్నారు. సిగ్గుపడి తలొంచుకున్న అతని చెయ్యి పట్టుకొని శ్రీముఖుడు, ఇప్పుడు తెలిసిందా నీ కూతురిని పరిగ్రహించే అర్హత మాకు ఉందో లేదో? నువ్వెంత బలిశాలివో అనుకున్నాను. క్షణమైనా ఎదురు నిలవలేకపోయావే, ఇప్పుడు చెప్పు అన్నాడు. అప్పుడు రాజు, మహాత్ములారా, మీ చరిత్ర తెలియక అలా చులకన చేశాను. నన్ను మన్నించండి. మీరు త్రిలోక వీరులు. అప్రయత్నంగా మీతో మాకు సంబంధం కలిగింది. మేము ధన్యులం. మీరు నన్ను జయించారని విచారం లేదు, సంతోషమే కలుగుతుంది. మా కమలావతి రాక్షస వివాహం ద్వారా మీ చేత స్వీకరించబడింది. రక్షించండి అని వినయంగా కోరాడు. శ్రీముఖుడు అతని మీద జాలిపడి కట్లు విప్పి గౌరవిస్తూ లోపలికి తీసుకువెళ్ళి అతని కూతురిని చూపించాడు. తండ్రిని చూసి ఆమె ఆనందంతోనూ ఆశ్చర్యంతోనూ కన్నీరు పెట్టుకొని తన నిర్బంధం గురించి పరితపిస్తుంటే, అమ్మ, వీరు చాలా బలశాలులు. వీరి వృత్తాంతం తెలియక మొదట నిరాకరించాను. అదే మంచిదయింది. శ్రీకృష్ణుడు రుక్మిణీలా నిన్ను శ్రీముఖుడు ఎత్తుకొచ్చాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటూ ఆమె అంగీకారం తెలుసుకుని ఆమెను పల్లకి ఎక్కించి కోటలోకి పంపాడు. వారందరినీ ఏనుగుల మీద నుంచి విడిదికి పంపించాడు. శుభముహూర్తంలో శ్రీధరుడు కమలాపతిని శ్రీముఖుడికిచ్చి వివాహం జరిపించాడు. దానికి వచ్చిన రాజకుమారులు మీ అల్లుళ్ళు పంచపాండవులంతటి వారే. కానీ వరుణద్వీపం రాజైన క్రోధనుడితో వీరికి పోరు సంభవిస్తే ఎవరు గెలుస్తారో అని సందేహంగా ఉంది. అతను భుజబలంలో వీళ్లకు సాటి రాకపోయినా అతనికి యంత్రబలం ఉంది కదా అన్నారు. ఆ మాటలు విని శ్రీముఖుడు, ఆ క్రోధనుడెవ్వడు, ఎక్కడున్నాడు? అతనికి యంత్రబలం ఉన్నా మాకు లక్ష్యం లేదు. వేగంగా వెళ్ళి వాణిని పరాభవిస్తాం అనేసరికి శ్రీధరుడు, వత్స, ఇక్కడికి 100 ఆమడల దూరంలో సముద్రం మధ్యంలో వరుణద్వీపం ఉంది. ఆ ద్వీపంలో వరుణావతి అనే నగరంలో క్రోధనుడనే రాజు యంత్రబలంతో గర్వించి ఉన్నాడు. దేవతలు కూడా వాడికి భయపడతారు. ఆ నగరం చుట్టూ అనేక యంత్రాలు అమర్చబడి ఉన్నాయి. పాలాక్షుడు కూడా ఆ నగరంలో ప్రవేశించలేదు. ప్రవేశించిన వాడు తిరిగి రాడు. వాడి జోలి మీకెందుకు? పెళ్ళికొడుకువి, సుఖంగా ఉండు అన్నాడు. శ్రీముఖుడు ఆ విషయం తమ్ముళ్ళకి చెప్పాడు. వాళ్ళు, అన్న, నువ్వు కొన్నాళ్ళు ఇక్కడుండు. మేము ఆ దివికి పోయి వాడిని జయించి మహావీరులని బిరుదుములు పొంది వస్తాం. అక్కడికి పోయే మార్గం మీ మామగారిని అడిగి చెప్పు అన్నారు. అందుకు శ్రీముఖుడు, అలాంటి అసాధ్యమైన కార్యానికి పూనుకోవడం ఎందుకు? మా మామగారికి ఈ దండయాత్ర ఇష్టం లేదు అన్నాడు మందలిస్తూ. అన్న, మనము ఇల్లు విడిచి వచ్చిందే పేరు పొందడానికి కదా. పిరికి పందల నెందరినో కొట్టి లాభమేమిటి అన్నారు. క్రోధనుడి లాంటి మహావీరుణ్ణి కొడితేనే మనకి పేరు వస్తుంది. యంత్రబలం, తంత్రబలం మన భుజబలాన్ని మించలేవు. మీ మామతో చెప్పి మా ప్రయాణం ఏర్పాటు చేయించు అని పట్టుదలగా అన్నారు. అల్లుడు వెళ్ళడం లేదు కదా అని శ్రీధరుడు ఎలాగో వారి ప్రయాణానికి ఒప్పుకొని ఓడ సరంగులని పిలిచి, మీరు మా బంధువులని సముద్రంలో క్రోధనుడి యంత్రపు ఘనులు స్థానాలకు తగలకుండా వరుణావతికి 10 యోజనాల దూరంలో దక్షిణంగా తీరంలో దింపాలి. వాళ్ళు అక్కడి నుంచి ఎలాగో నగరంలోకి వెళ్తారు. గాలి, అగ్ని ప్రమాదాలు తెలుసుకుంటూ పడవ నడపండి. ఎప్పటికప్పుడు వార్తలు తెలపండి అని వారికి చెప్పి 10 ఓడల్లో అంతా సిద్ధం చేసి పంపాడు. యంత్రాల మర్మాలు తెలిసాక కానీ పోరాడవద్దని శ్రీముఖుడు జాగ్రత్తలు చెప్పాడు. ముందు నడిచే ఓడ మీద కూర్చున్న విక్రముడు సమయవేది అనే ప్రధాన నావికుడిని తన దగ్గర ఉంచుకొని వరుణావతి వృత్తాంతం వివరంగా చెప్పమని అడిగాడు. అందుకతను, అయ్యా, నేను చిన్నప్పటి నుంచి ఈ ఓడ మీద తిరుగుతున్నాను. ఎన్నో ద్వీపాలకు వెళ్ళాను. కానీ వరుణావతి నగరానికి ఎప్పుడూ పోలేదు. ఆ రాజు చాలా క్రూరుడు. అతని పేరు వింటే
రాజులు గడగడలాడుతారు. వరుణ ద్వీపం 100 ఆమడల వైశాల్యం కలదట. సముద్రంలో చుట్టూ గనులు వేసి ఉంచాడట. వాటి ఉనికి తెలియక ఓ ఓడ అయినా వాటి వైపు నడిస్తే ఆ ఓడ తునాతునకలై పోతుందట. క్రోధనుడి ఓడలు వాటిని తప్పించుకుంటూ అన్ని దీవులకి తిరుగుతుంటాయి. మా రాజు శ్రీధరుడు అతనికి పన్ను కడుతుంటాడు. అతన్ని జయించిన వారిని ఒక్కరిని చూడలేదు. మీరెలా చేయిస్తారో తెలియదు. ద్వంద్వ యుద్ధంలో మీరు అతన్ని ఓడించగలిగినా అతని దగ్గరికి ఎలా వెళ్తారు? ఒక యంత్రం గడియలో వేల కొలది మనుషులని నాశనం చేయగలదు. పట్టణం చేరడమే కష్టం అన్నాడు విక్రముడు. నువ్వు బాగానే చెప్పావు. క్రోధనుడు ఎలాంటి దుర్గంలో ఉన్నా కాలానికి అతీతుడు కాలేడు. దేవతలకి కూడా తెలియని రావణుడి లంకాపట్టణం కోతి మూకలచే గెలవబడలేదో అప్పటికి తోచిన ఉపాయం బట్టి ఆ పట్టణం ముట్టడిస్తాం. వాడికి కాలం మూడబట్టే మాకు ఈ సంకల్పం కలిగిందేమో. వేగంగా మమ్మల్ని ఆ దీవి చేర్చు అన్నాడు. విక్రముడు ఉన్న ఓడ ముందు సాగిపోతుంటే మిగిలిన ఓడలు దాన్ని అనుసరిస్తున్నాయి. దక్షిణంగా పోయి పోయి ద్వీపం 10 యోజనాల దూరం ఉందనగా ఓడను పడమరంగా మళ్లించాడు నావికుడు. అక్కడ క్రోధనుడు కొత్త గనులు వేసిన సంగతి అతనికి తెలియదు. మొదటి ఓడ గనికి తగిలి ముక్కలు ముక్కలై సముద్రంలో మునిగిపోయింది. మిగిలిన ఓడలు అలాగే సముద్రం పాలయ్యాయి. అప్పుడు ఆహాకారాలు చేస్తూ ఓడలలో ఉన్నవారు తమకు దొరికిన సాధనాలని పట్టుకొని సముద్రంలో కొట్టుకుపోయారు అని మణిసిద్ధుడు చెప్పగా గోపాలుడు అయ్యో పాపం, తాళధ్వజుని పుత్రుల ప్రయత్నమంతా నిమిషంలో నీటి పాలయింది కదా స్వామి, వాళ్ళు బతికారా? ఏం జరిగింది? త్వరగా చెప్పండి అని ఆత్రంగా అడిగాడు గోపాలుడు. మణిసిద్ధుడు పక్కున నవ్వాడు. శిష్యుడు ఆ నవ్వు అర్థం చేసుకొని స్వామి, కళ అసత్యమైన అప్పటికి సంతోషం దుఃఖము కలుగుతాయి కదా అన్నాడు. తరువాత మజిలీలో మణిసిద్ధుడు మళ్ళీ కథ చెప్పసాగాడు. 228వ మజిలీ దేవకన్యల కథ. ప్రమాదం సంభవిస్తే తప్పించుకుందుకు సముద్రపు ఓడలకి చిన్న చిన్న దోణిలు కట్టి ఉంచుతారు. విక్రముడు ప్రయాణిస్తున్న ఓడ ఘనికి తగిలినప్పుడు దోణెలు దానితో విడిపోయి సముద్రంలో కొట్టుకుపోతూ దైవికంగా ఒకటి విక్రముడి చేతికి అందింది. తెప్ప కంటే పెద్దదిగా ఉన్న ఆ దోణె లోపలికి నీరొచ్చినా మునగదు. ఆయాసం తీరి నలుమూలలా చూశాడు విక్రముడు. వెన్నెలలో ఎటు చూసినా పొంగుతున్న సముద్రం తప్ప మరేమీ కనిపించక తనను మృతప్రాయుడిగానే తలుచుకొని ఆ అకారణంగా వైరం పూనిన వాడికి ఆపదలు రావా? మా అన్నదమ్ములమే కాక శ్రీధరుడి బలాలు కూడా సముద్రం పాలయ్యాయి. ఒక ఓడ కూడా మునగకుండా మిగిలినట్టు లేదు. ఈ వార్త అన్నకు చేరే అవకాశం కూడా లేదు అని పశ్చాత్తాపడుతూ దైవాన్ని ధ్యానించడం తప్ప మరో మార్గం లేదని ఇష్టదేవతను ప్రార్థించసాగాడు. నిద్ర ఆహారం లేకుండా ఆ దోణిను వదలకుండా 2 రోజులు సముద్రంలో తేలుతూ చివరికి అలసి సృహ తప్పాడు. 3వ నాటి ఉదయానికి ఆ దోణి తీరం చేరుతూ తలకిందులై నీటిలో పడిపోగా అతనికి కొంచెం తెలివి వచ్చింది. కాలికి నేల తగిలింది. కంటికి భూమి వృక్షాలు కనిపించాయి. దానితో అతనికి ఉత్సాహం ఊపిరి వచ్చాయి. ఒడ్డున ఉన్న ఇసుకలో చలమ తీసి దానిలో ఊరిన మంచినీటితో స్నానం చేసి కడుపు నింపుకున్నాడు. చుట్టూ అరణ్యం తప్ప ఏమీ కనిపించడం లేదు. అది వరుణ ద్వీపమో మరేదో తెలియదు. సోదరులు తీరం చేరారో లేదో, తినడానికి ఏవైనా పళ్ళు దొరుకుతాయో ఏమో అని లేని బలం తెచ్చుకొని ఆ అరణ్యంలో కొంత దూరం నడిచేసరికి ఒక వెలగ చెట్టు కనిపించింది. దాని పళ్ళు తిని ఆకలి తీర్చుకున్నాడు. మృగాలు తిరిగిన గుర్తులు కనిపించాయి. నీటి జాడలు మాత్రం గోచరించలేదు. ఒక పెద్ద మర్రి చెట్టు కనపడగా ఊడని ఊతగా చేసుకుని పైకెక్కి చూశాడు. తూర్పు దిక్కున మహాసముద్రం, మిగిలిన అన్ని వైపులా మహారణ్యం. కనుచూపు మేరలో గ్రామమేది కనపడలేదు. కానీ పడమర దిక్కున కొంత దూరంలో ఏదో మెరుస్తూ కనిపించింది. ఆ ప్రదేశం గుర్తుపెట్టుకుని చెట్టు దిగి ఒక కర్ర తయారు చేసుకొని డొంకలు దాటుతూ
ముళ్ళ కంపలను తప్పించుకుంటూ అతి కష్టం మీద ఆ ప్రదేశం చేరాడు. అక్కడ అపూర్వమైన పూలవాన తగిలింది. మరొక 4 అడుగులు వేసేసరికి బంగారు రేకులతో కట్టబడి ఎత్తైన ప్రాకారం మంటపాలతో ఒక దేవాలయం కనిపించి అతను ఆనందం పట్టలేకపోయాడు. ఆ కోవెలకి ప్రదక్షిణం చేసి లోపలికి పోవడానికి తలుపులు మూసి ఉండడం చూసి మెల్లగా వాటిని తోశాడు. అవి తెరుచుకున్నాయి, కానీ గర్భగుడి తలుపులు మూసుకునే ఉన్నాయి. స్తంభాల మీద 3 కన్నుల శక్తి చిత్రాలు చెక్కబడి ఉండడంతో దుర్గాదేవి ఆలయమేమో అనుకున్నాడు. అప్పటికి సూర్యాస్తమయం అవుతుంటే అక్కడి తటాకంలో స్నానం చేసి అమృతం లాంటి ఆ నీటిని తాగి పంచభక్ష పరమాన్నాలు తిన్నంత తృప్తి బలము కలిగి స్ఫటిక శిలల చేత కట్టబడిన దేవాలయ మంటపంలోకి వచ్చాడు. ఇది దేవభూమిలా ఉంది. మానవ సంచారం లేకున్నా ఇక్కడికి ఎవరో వచ్చి లతలకు నీరు పోసి వేదికలు అలుకుతున్నట్లు, మంటపాలు తుడుస్తున్నట్లు, ముగ్గులు పెడుతున్నట్లు ఉంది. ఇక్కడి పూలవాన వాసనలు విలక్షణంగా ఉన్నాయి. చీకటి పడుతుంది అనుకుంటూ ఆలయంలోకి వచ్చాడు. మణిద్వీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆశ్చర్యపోతూ ద్వారాన్ని గట్టిగా తోసేసరికి అది తెరుచుకుంది. లోపల దేవీ విగ్రహం కళ్ళు మిరుమిట్లు కొలిపింది. గాయత్రి మహాదేవిగా గుర్తించి అతను చేతులు జోడించి పలు విధాలుగా స్తోత్రం చేశాడు. ఆ పాదపీఠానికి సాష్టాంగ నమస్కారం చేశాడు. కొంతసేపటికి భక్తి వివసత్వం నుంచి తేరుకొని యువతలికి వచ్చి పండు వెన్నెలలో గుడి ఆవరణలో తిరగసాగాడు. సముద్రంలో పడి చనిపోయాను. ఆ క్షణములలో నా మనసులో అభిష్టదేవత అయిన గాయత్రి ఉండడం వల్ల ఇలాంటి విశేషాలు వింతలు కనిపిస్తున్నాయి. నేను గాయత్రి సాయుధ్యం పొందాను. ఈ కోనేరులో స్నానం చేసి పుష్పాలతో నిత్యం గాయత్రీదేవిని పూజిస్తూ కాలక్షేపం చేయడమే నా కర్తవ్యం అని ఆలోచిస్తూ కునికిపాట్లు పడసాగాడు. ఆ నిశ్శబ్దంలో ఆకాశం నుంచి ఎవరో మాట్లాడుకుంటూ అక్కడికి వస్తున్నట్లు సందడి వినిపించింది. అంతలో అపూర్వమైన పూలవాసన, గుడిలో అమ్మవారిని పూజించిన పూలవాసన వంటిదే చక్కని వస్త్రాలు అలంకారాలలో పరిమళిస్తూ 4 దేవకాంతలు ఆకాశం నుంచి తటాకం తూర్పు దిక్కున దిగి వస్త్రాలు వదిలి కొంతసేపు జలక్రీడలు ఆడారు. విక్రముడు వారిని చూసి, ఓహో, వీరు దేవతాశ్రీలు అయి ఉంటారు. రోజు వచ్చి ఈ దేవిని అర్చిస్తారు కాబోలు. దేవతా దర్శనం వల్ల ధన్యుడినయ్యాను. వీరు నాతో మాట్లాడితే నాకంటే పుణ్యాత్ముడు భాగ్యశాలి మరెవరూ ఉండరు. అయ్యో, నేను మళ్ళీ మోహంలో పడుతున్నాను. ఇదంతా నిజమనుకుంటున్నాను. సరే, స్వప్న భ్రాంతి ఎంత దూరం వెళ్తుందో అది చూస్తాను. ఆ దేవకాంతలు గుడిలోకి వచ్చి అమ్మవారిని అర్చిస్తారు కదా, అప్పుడు వాళ్ళేం చేస్తారో గమనిస్తాను అనుకొని గర్భాలయంలోకి పోయి పాదపీఠం కింద దాక్కున్నాడు. ఆ దేవకాంతలు స్నానాలు చేసి వచ్చి దేవతను అర్చించి స్తోత్రాలు చేసి, మహాదేవి, గాయత్రి, మాకు ఎలాంటి భర్తలను అనుగ్రహిస్తావో అని ప్రార్థించారు. గర్భాలయం నుంచి బయటకు వెళ్ళి మంటపం దగ్గరున్న స్ఫటిక శిలా వేదిక మీద కూర్చొని మాట్లాడుకోసాగారు. ఇంద్రుడి కూతురు మధుమతి, గంధవతి. మన ఆచార్యుడు చెప్పినట్లే 6 సంవత్సరాల నుంచి ఈ జగన్మాతని ఆరాధిస్తున్నాం. రాబోయే శుక్రవారంతో వ్రతం పూర్తవుతుంది. ఆ రాత్రి మన కోరిక తీరుతుంది. ఇప్పుడే మనం మన కోరికలు నివేదిస్తే అప్పటికి దేవి వాటిని సిద్ధం చేసి ఉంచగలదు. భర్త కంటే మనం కోరదగినవి మరేముంటుంది? నీకు ఎలాంటి భర్త కావాలో చెప్పు అన్నది యముడి కూతురు గంధవతి. నవ్వుతూ, అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగినప్పుడు కదా మనం కోరుకోవడం. ఏమీ లేకుండా కోరుకోవడం ఎందుకు అన్నది మధుమతి. ఈ దేవి ప్రభావం ఎరగవా? మహర్షులకు కూడా ప్రత్యక్షం కాదు, ఆరాధించిన వారి కోరికలు తీరుస్తుంది అన్నది వరుణుడి కూతురు వారిని. గంధవతి, మన ఆచార్యుడు మొదటే ఈ విషయం చెప్పాడు, మరిచిపోయావు కాబోలు అన్నది కుబేరుడి కూతురు చంద్రకళ. మధుమతి, మేము నీకంటే చిన్నవాళ్ళం, ముందు నీ కోరిక చెప్పు, తరువాత మేము చెప్తాము అన్నది మధుమతి. నా కోరిక విని అత్యాశ అని పరిహాసం ఆడతారేమో,
గొప్ప వంశంలో జన్మించి లోకాతీత సౌందర్యం కలిగి, ధర్మం కలిగి, చాతుర్యం ఉండి, అన్ని ఐశ్వర్యాలు కలిగి ప్రకాశించే వాడిని నాకు భర్తగా చేయమని దేవిని కోరుకుంటున్నాను అన్నది. గంధవతి, బాగుంది, ధీరోదాత్తుడిని కోరుకున్నావు, మరి నా కోరిక విను. మధుమతి, కోరినవన్నిటితో పాటు కీర్తి కలిగి పురుషార్థములందు ఇష్టం కలిగిన వానిని నాకు నాయకుడు చెయ్యాలని నా వాంఛ. వారిని మీరిద్దరూ కోరిన గుణములతో పాటు ధీరత్వం కూడా కలిగిన వాడిని నాకు పతిగా ప్రసాదించాలి అన్నది. చంద్రకళ, నాకేమీ తెలియదు. మీరు ముగ్గురు కోరిన గుణాలన్నీ సంపూర్ణంగా ఉన్నవాడు పతిగా లభించాలి అన్నది. మధుమతి, గడుసుదానివే, మరి మన నాయకులు ఏ లోకం వారే ఉండాలి? దేవతలా, మనుషులా, పన్నగులా అన్నది. చంద్రకళ, మనము దేవతలమై ఉండగా మన భర్తలు మరొకరు ఎలా అవుతారు అన్నది. మధుమతి, మనుషుల సామర్థ్యం నీకేం తెలుసు? దేవతల కంటే ప్రసిద్ధులు మానవులలో ఉన్నారు. ఊర్వశి దేవతలను కాదని పురూరవుణ్ణి వరించిన విషయం నీకు తెలియదా అన్నది. మధుమతి, దేవ సంపర్కంతో వాళ్ళు దీర్ఘాయువులే అవుతారు అన్నది. వారుని, మనుషుల సంగతి పర్వాలేదు, కానీ పాములకి చక్కదనం ఏముంటుందక్కా అన్నది. మధుమతి, నీ సందేహం తీర్చే కథ ఒకటి చెబుతాను విను అన్నది. 229వ మజిలీ గుణకేశిని కథ. మా తండ్రి మహేంద్రుడి సారథి మాతవి. అతనికి లేక గుణకేశిని అనే కూతురు పుట్టింది. ఆ బాలిక సౌందర్యం వర్ణించడం ఆదిశేషుడికైనా సాధ్యం కాదు. ఆమెకు వివాహం చేయాలని భార్యతో ఆలోచించి మా తండ్రి దగ్గర సెలవు తీసుకుని మొదట స్వర్గమంతా తిరిగి దేవతా నగరాలన్నీ చూసి సూర, గరుడ, ఉరగ, సిద్ధ, సాధ్య, విద్యాధర, గంధర్వ, కిన్నెర, కింపురుషులలో తన కూతురికి తగిన వారొక్కరు కనిపించక తిరిగి వచ్చి భార్యకి ఆ విషయం చెప్పాడు. ఆమె మీతో ముందే చెప్పాలనుకున్నాను. దేవజాతిలో ఒక లోపం ఉంది. కొత్త సంతతి కలుగదు. ఎప్పుడూ ఒక్క పోలికే తప్ప నూతన యవ్వనం కల సుందరులు మచ్చుకైనా కనిపించరు. ఎప్పుడు పాతముఖాలే. గుణకేశినికి వేల్పులు పనికిరారు. భూలోకానికి వెళ్ళి నూతన యవ్వనంతో ప్రకాశించే రాజకుమారులలో తగిన వాడిని చూసి తీసుకురండి అంది. మా తల్లి భూలోకం అంతా 3 సార్లు తిరిగాడు. విద్య, యవ్వనం, బలం, మదం కల క్షత్రియ కుమారులని, తపస్సంపన్నులైన మహర్షి పుత్రులని పరిశీలించి తన కుమార్తెకు తగిన వాడెక్కడా కనిపించక విసిగి వచ్చి ఆ విషయం భార్యకి చెప్పాడు. అవురా, ఒక్క చక్కనివాడు దొరకలేదా? రత్నం లాంటి పిల్లని తగని వాడికి ఎలా ఇవ్వగలం? పాతాళలోకం కూడా చూసి రండి. అక్కడ కూడా దొరక్కపోతే ఆలోచిద్దాం అందామె. అతను దైవాన్ని ప్రార్థించి భూలోకానికి వెళ్తుంటే దైవికంగా నారద మహర్షి ఎదురుపడ్డాడు. నమస్కరించి తనని పరిచయం చేసుకున్నాడు. నారదుడు అడగ్గా తాను వెళ్తున్న పని చెప్పాడు. స్వర్గమందు మర్త్యలోకంలోనూ తగిన వరుడు దొరక్క పాతాళలోకానికి బయలుదేరాను. కానీ మునుపు ఆ లోకం చూడలేదు. దాని గురించి నాకేమీ తెలియదు మునీంద్ర. మీరు శ్రమ అనుకోక నాతో వచ్చి ఆ లోక విశేషాలు చూపిస్తే మీకు ఎల్లకాలం కృతజ్ఞుడనై ఉంటాను అని ప్రార్థించాడు. అందుకు ఇంతగా ప్రార్థించాలా? నేనిప్పుడు అక్కడికే వెళ్తున్నాను, పోదాంరా, నీకు పాతాళలోక విశేషాలన్నీ చూపిస్తాను అని నారదుడు అతన్ని వెంటబెట్టుకొని పాతాళలోకం తీసుకెళ్ళాడు. సముద్రంలో మునిగి వరుణ నగరంలో వారు తేలగానే వరుణుడి దూతలు నారదుడి రాక గురించి వరుణుడికి చెప్పారు. అతను స్వయంగా ఎదురు వచ్చి మునులకు తగిన ఆతిథ్యం, నారదుడికి ఇంద్రుడికి తగిన స్వాగతం మాతలికి ఇచ్చి రత్నపీఠాల మీద కూర్చోబెట్టి వారి రాకకు కారణం అడిగాడు. నారదుడు చెప్పాడు. అది విని మునీంద్ర, నీవు త్రిలోక సంచారివి, నీకు తెలియని ప్రదేశాలు లేవు. త్రిలోకాలకి అధిపతి అయిన ఇంద్రుని సారథి ఈ మాతలి. మీరిద్దరూ మాకు పూజనీయులు. మీకు ఆటంకం చెప్పేవారెవ్వరు? మీ ఇష్టం వచ్చిన చోట్ల వ్యవహరించండి. మాతలికి ఈ లోక విశేషాలన్నీ చూపించండి అన్నాడు వరుణుడు. నారదుడు అక్కడి విశేషాలు చూపిస్తూ వరుణుడి కుమారులని చూపించాడు. కానీ
మాతలకి ఎవ్వరూ నచ్చక మిగిలిన లోకాలు చూద్దాం అన్నాడు. అప్పుడు అతనితో కిందికి మరికొంత దూరం వెళ్ళి, ఇది రసాతలం, సప్తమ లోకం. కామధేను ఇక్కడే ఉదయించింది. ఇక్కడున్న సుఖాలు మరెక్కడా ఉండవంటారు అంటూ అక్కడి పురుషులను చూపించాడు. మాతలకి వారు నచ్చలేదు. నారదుడు మరికొంత దూరం తీసుకువెళ్ళి, ఈ నగరం పేరు భోగవతి, దీన్ని వాసుకి పాలిస్తున్నాడు. శేషుడు ఇక్కడ ఉండే భూమిని మోస్తున్నాడు. ఇక్కడ సురస కొడుకులు, నాగకుమారులు దివ్య రూపంతో సంచరిస్తుంటారు. వేల కొద్దీ ఉండే వీరు రౌద్ర స్వభావులు అంటూ నడివీధిలో నిలబడే సరికి నారదుడు వచ్చాడన్న వార్త విని పన్నగా ప్రముఖులు గుంపులు గుంపులుగా వచ్చి నమస్కరించి, మహాత్మా, మీరు ఈ మధ్య రాకపోవడంతో ఇతర లోక విశేషాలేవి తెలియడం లేదు అని చెప్పండి. ఈ దివ్య పురుషుడెవరు అని అడిగాడు. నారదుడు వారిని ఆశీర్వదించి, విశేషాలేమీ లేనట్లు సర్వలోకాలు సుఖంగా ఉన్నాయి, ఎక్కడా యుద్ధాలు లేవు, మీకు గరుత్మంతుడి వల్ల బాధలు లేకుండా సుఖంగా ఉన్నారా? తక్షక, వాసుకి, కర్కోటక కులస్తుల్లా ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా సఖ్యంగా ఉన్నారు కదా అని అడిగాడు. అప్పుడు కాళీయుడనే నాగరాజు, మహాత్మా, నీ దయ వల్ల ఇప్పుడు మేమంతా కలిసే ఉన్నాం. మాకు తగవులేవి లేవు. గరుత్మంతుడు దయావిహీనుడై మా మీద పడుతూ బంధుత్వం ఆలోచించకుండా, దయ లేకుండా దొరికిన నాగులనన్నిటినీ తినేసేవాడు. వచ్చినప్పుడల్లా వేల కొద్ది నాగులను కాలికి తగిలించుకొని పోయేవాడు. ఆ ఉపద్రవం భరించలేక మాలో మాకుండే తగువులు మానుకొని ఒకనాడు సభ చేసి కర్కోటక, ధృతరాష్ట్రులు మొదలైన వారిని రప్పించాం. గరుడు, శేష, వాసుకి మొదలైన ప్రముఖ కులస్తుల జోలికి వెళ్ళక సామాన్య కుటుంబాల మీద పడి నిత్యం నాశనం చేస్తున్నాడు. మూషికాద, దధిముఖ, వసంతక మొదలైన నాగ కుటుంబాలు ఇప్పటికే నశించిపోయాయి. ఇలా కొన్నాళ్ళు జరిగితే నాగకులమే నశిస్తుంది. పెద్దవాళ్ళెవ్వరూ పూనుకోక ఉపేక్షిస్తున్నారు. ఇందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని వారిని కోరాం. అప్పుడు వాసుకి మనవడు అశ్వతరుడు, తక్షకుడు, కర్కోటకుడు ఆలోచించి, మన తల్లి కద్రువ చేసిన దోషం వల్ల వినత కొడుకు మన మీద పగపట్టి ఇలాంటి దారుణాలు చేస్తున్నాడు. అతను మిక్కిలి బలవంతుడు. అతనితో విరోధించి ఏమి సాధించలేం. కనుక ప్రార్థించి సంఘ మరణాలు తప్పించుకుందాం. నెలకొక్కసారి మా ఊరు రావాలని, అప్పుడు వంతులు వేసుకొని ఒక నాగుని ఆహారంగా అర్పిస్తామని చెప్పడమే కాక రాసి ఇద్దాం. అతను అంగీకరిస్తే ఈ ఉపద్రవం కొంతవరకు తగ్గుతుంది అన్నారు. ఆ నిబంధనలకు అక్కడున్న నాగకులజులందరూ అంగీకరించి సంతకాలు చేసి సభాపత్రిక రాసి ఇచ్చారు. మరునాడే గరుత్మంతుడు నాగకుమారులని భక్షించడానికి రాగా శేష, వాసుకి మనమలిద్దరూ అతని వద్దకు పోయి తమ పేర్లు చెప్పుకున్నారు. అతనికి ఆ రెండు కులాల మీద ప్రీతి. వారు అతనికి విషయం చెప్పి, అక్కా చెల్లెళ్ళ బిడ్డలం, ఈ మాత్రం ఉపకారం చెయ్యి అని వేడుకోగా గరుత్మంతుడు అంగీకరించి అప్పటికప్పుడు వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి మాకు సంగమరణాలు తప్పాయి. అతను నెలకొకసారి వచ్చి మేమిచ్చింది తిని వెళ్ళిపోతాడు. మా తగవులు చల్లారిపోయాయి అని చెప్పగా నారదుడు, మీరు బుద్ధిమంతులు, మైత్రి ఎప్పుడూ లాభదాయకమే అని అభినందించాడు. వారు నారదుణ్ణి ఒకసారి గాయత్రి సామ వీణ మీద పాడి తమకు ఆనందం కలగజేయమన్నారు. వీణ మీద సంగీతం పాడుతూ, మాతలి, నీకోసమే నేను ఈ సంగీతం పాడుతున్నాను. సంగీతం అంటే చెవి కోసుకుని నాగకుమారులందరూ వచ్చి ఉన్నారు. వీళ్లల్లో నీ కూతురికి తగినవాడు ఉన్నాడేమో చూసుకో. ప్రతి నాగు ఇంటికి వెళ్ళి చూడాలంటే చాలా సమయం పడుతుంది అన్నాడు. పన్నగులు ఒకచోట నిలవక పాట వింటున్నారు. నారదుడి చుట్టూ తిరగసాగారు. ప్రముఖులందరినీ పరిశీలనగా చూసిన మాతలి, మహాత్మా, ఆ భుజంగ కుమారుడు అన్ని విధాలా మా గుణకేశికి తగినవాడు. వాని వివరాలు తెలుసుకోండి. మీ అనుగ్రహం వల్ల ఇప్పటికి తగిన వాడిని చూశాను అన్నాడు. నారదుడు వానిని పిలిచి అడక్క, నేను ఆర్యకుడి మనవడిని, చికురుని కుమారుడిని. సుముఖుడు
అంటారు. తండ్రి లేడు, తాతే నన్ను పోషిస్తున్నాడు అని చెప్పాడు. తాము అతనింటికి వస్తామని తాతకి చెప్పమన్నాడు నారదుడు. పాట చాలించి అప్పుడే మాతలితో ఆర్యకుడి ఇంటికి వెళ్ళగా అతను వీరిని సాదరంగా ఆహ్వానించి స్తుతిస్తూ రత్నపీఠాల మీద కూర్చోబెట్టి భక్తి విశ్వాసాలు చూపాడు. అప్పుడు నారదుడు మాతలిని పరిచయం చేసి, ఇతను ఇంద్రుడికి సారథి, మిత్రుడు, మంత్రి, ప్రాణంలో ప్రాణం. 1000 గుర్రాలతో కట్టబడిన ఇంద్రుడి రథాన్ని ఇతను మనసుతోనే నడుపుతాడు అని అతను వచ్చిన పని కూడా చెప్పి, ఇతను తన కూతురు గుణకేశిని నీ మనవడి సుముఖుడికి ఇవ్వదలిచాడు. నీకు కూడా సమ్మతమైతే వెంటనే శుభకార్యం జరిపించవలసి ఉంది. నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఆర్యకుడు నిట్టూర్పు విడుస్తూ, మహాత్మా, మాతలి చరిత్ర ఎరగనది కాదు. ఏ విధమైన అర్హత లేని మా ఇంటికి వారిని తీసుకువచ్చి మీరు మమ్మల్ని ఎంతో పెద్ద చేశారు. ఇంతకంటే నాకు కావలసిందేముంది? త్రిలోకాధిపతి అయిన మహేంద్రుడి మంత్రి వచ్చి పిల్లనిస్తామంటే వద్దనే వారుంటారా? కానీ మునీంద్ర, మా కష్టాలేమని చెప్పుకునేది? మాకు అలాంటి అదృష్టం పట్టడం ఎలా? స్వామి, మా ఊరి నాగులంతా గరుత్మంతుడికి వంతుల వారీగా ఆహారం అర్పించుకుందుకు నియమం చేసుకుని ఉన్నారు. కిందటి నెలలో మా వంతు రాగా నా కుమారుణ్ణి పక్షిరాజు భక్షించిపోయాడు. అంతటితో సరి అయితే బాగానే ఉండేది. తండ్రి వెనక ఏడుస్తూ వచ్చిన ఈ సుముఖుడిని చూసి ఓర్వలేక ముందరి నెలలో వీనిని ఆహారంగా ఉంచమని గరుత్మంతుడు పెద్దకు చెప్పాడు. 2 నెలల్లో ఒకే ఇంటి వారిని ఇద్దరిని భక్షించకూడదని, అది అన్యాయమని ఒక్కరూ చెప్పరాయ. సంవత్సరానికి ఒక ఇంటికి వంతు రావాలి. కొడుకు పోయినందుకే దుఃఖిస్తుంటే మనవడు కూడా బలి కాబోతుంటే నేనేం చెయ్యాలి? ఈ అక్రమం ఎవరికి మొరపెట్టుకోవాలి? అంతకీ పెద్దలు వద్దకు వెళ్ళి చెప్పుకున్నాను. మేమేం చేస్తాము? గరుడు స్వయంగా కోరాడు. వద్దనడానికి మా తరమా? దీనిలో మా తప్పు ఏమీ లేదు అనేశారు. వారు, మా సుముఖునకు ఇక 10 దినాలు మాత్రమే ఆయువు ఉంది. ఇలాంటి వాడికి పెళ్లి చేయమంటే నేనేం చెప్పగలను అంటూ గోలున ఏడ్చాడు. అయ్యో, కశ్యపుడికి కుమారుడు, శ్రీ విష్ణువుకి వాహనము అయిన గరుడునకు కొంచెమైనా జాలి లేకపోవడం విచారించవలసిన విషయం. మాతలి, నువ్వేమంటావు అని నారదుడు అడిగేసరికి, స్వామి, మీ అనుగ్రహం ఉంటే గరుడు ఏం చేయగలడు? సుముఖుడిని మనం ఇప్పుడు స్వర్గానికి తీసుకువెళ్దాం. మహేంద్రుడికి చెప్పి ఈ ముప్పు తప్పించమందాం. గరుత్మంతుడెంత బలవంతుడైనా మహేంద్రుడిని ఆజ్ఞను ధిక్కరింపడు అన్నాడు మాతలి. నారదుడు సంతోషించి ఆర్యకుడికి చెప్పగా అతను మనవడిని తీసుకుని వారితో స్వర్గానికి వెళ్ళాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.